ఫిల్మీ ఫోకస్. టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో తెరకెక్కుతున్న చిన్న చిత్రాలు ఇటీవల కాలంలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. పెద్ద హీరోలు భారీ బడ్జెట్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా కొత్త కాన్సెప్ట్లు, బలమైన కథలతో వస్తున్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. అలాంటి జాబితాలో చేరేందుకు సిద్ధమవుతున్న తాజా చిత్రం రాజాది రాజా. రుత్విక్, విశాఖ ధీమన్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ సినిమా మొదటి నుంచే ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్స్, టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ట్రైలర్ తో మరింత హైప్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి అనిల్ బోయపూడి దర్శకత్వం వహించగా వృందావన్ క్రియేషన్స్ బ్యానర్ పై కె నిహారిక దాసరి నిర్మించారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ పై నమ్మకంతో పెద్ద సంస్థ ముందుకు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇదే ఈ చిత్రానికి తొలి విజయంగా భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు, 2 జన్మల మధ్య సాగిన అనుబంధానికి సంబంధించిన కథ అనే విషయం ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. గత జన్మలో అసంపూర్తిగా మిగిలిన ప్రేమ మరో జన్మలో ఎలా తిరిగి కలుస్తుంది అనే ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రేమ, పునర్జన్మ, త్యాగం, కుటుంబ బంధాలు అన్నీ కలగలిసి ఈ కథను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ట్రైలర్ ప్రారంభం నుంచే రాజసం నిండిన పీరియాడిక్ సెటప్ ఆకట్టుకుంటుంది. దేవరాయ రాజ్యంలో యువరాజు రాజా విరాటవర్మ ప్రేమలో పడటం, రాజకుమారి ఆద్యతో అతని అనుబంధం, వారి ప్రేమను అడ్డుకునే శక్తులు ఇవన్నీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రేమ కారణంగానే రాజ్యంలో కరువు వచ్చిందని నమ్మిన రాజు తీసుకున్న నిర్ణయం కథను విషాద దిశగా నడిపిస్తుంది. అక్కడే ఈ ప్రేమ కథకు కొత్త మలుపు తిరుగుతుంది. యువరాజుకు మరణశిక్ష విధించడం, ప్రేమ కోసం ప్రాణత్యాగం చేయడం వంటి సన్నివేశాలు ట్రైలర్లో భావోద్వేగాన్ని పండించాయి. అయితే కథ అక్కడితో ముగియదు. తన ప్రేమను తిరిగి పొందేందుకు యువరాజు మరో జన్మలో పుడతాడు. ఈ జన్మలో అతను ఫ్యాషన్ డిజైనర్ గా జీవితం మొదలు పెడతాడు. గత జన్మ జ్ఞాపకాలు, ప్రస్తుత జీవిత సమస్యలు, కుటుంబ బాధ్యతల మధ్య అతని ప్రయాణం ఎలా సాగిందన్నది సినిమాకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. దర్శకుడు అనిల్ బోయపూడి ఈ 2 ప్రపంచాలను ఎంతో అందంగా మిళితం చేసిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకవైపు పాదకలుపు రాజసం, మరోవైపు ఆధునిక ప్రేమ కథను సమతుల్యంగా చూపించడానికి ఆయన చేసిన ప్రయత్నం ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ కట్ చేసిన విధానం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. కథ ఏమిటన్నది పూర్తిగా చెప్పకుండా సస్పెన్స్ ను కొనసాగించడం దర్శకుడి తెలివిని చూపిస్తోంది. డెబ్యూ హీరో రుత్విక్ ఈ చిత్రంతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. పీరియాడిక్ పాత్రలో రాజసంతో కనిపించడమే కాకుండా ప్రస్తుతం కాలపు యువకుడి పాత్రలో కూడా ఎంతో సహజంగా నటించాడు. 2 విభిన్నమైన పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. తొలి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరోయిన్ విశాఖ ధీమన్ కూడా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పీరియాడిక్ రాజకుమారిగా ఆమె కనిపించిన తీరు ఎంతో అందంగా ఉంది. అలాగే ప్రస్తుత కాలంలోనూ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. రుత్విక్ తో ఆమె కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తోంది. ట్రైలర్ లో కనిపించిన వారి ప్రేమ సన్నివేశాలు యూత్ ను ఆకర్షించేలా ఉన్నాయి. ఈ జంటకు మంచి భవిష్యత్తు ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సీనియర్ నటుడు నరేష్ హీరో తండ్రి పాత్రలో కనిపించగా, సాయి కుమార్ రాజా విరాటవర్మ దేవరాయ పాత్రలో అదరగొట్టేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక రాజుగా ఆయన చూపించిన గంభీరత ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఇతర పాత్రలు కూడా కథకు బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యత ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా ఉన్నత స్థాయిలో కనిపిస్తుంది. రవికిరణ్ బోయపూడి సినిమాటోగ్రఫీ ట్రైలర్ కు ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా రాజ్యానికి సంబంధించిన విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఫ్రేమ్స్ ను తెరకెక్కించాయి. ప్రతి సన్నివేశంలో విజువల్ రిచ్నెస్ కనిపిస్తోంది. చిన్న సినిమాగా కాకుండా ఒక భారీ పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం కనిపించడం విశేషం. మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఎమోషనల్ సీన్స్ లో భావోద్వేగాన్ని, యాక్షన్ సన్నివేశాల్లో ఉత్కంఠను, ప్రేమ సన్నివేశాల్లో మాధుర్యాన్ని సంగీతం మరింత పెంచింది. ట్రైలర్ ముగిసేసరికి ప్రేక్షకుల్లో సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేసింది. ముఖ్యంగా విజువల్స్ కు ఆయన సంగీతం ప్రాణం పోసినట్లు అనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన చాలా మందికి ఒక క్లాసిక్ పునర్జన్మ ప్రేమ కథ గుర్తుకు రావడం సహజమే. అయితే దర్శకుడు తనదైన శైలిలో కొత్త ట్రీట్మెంట్ తో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల
మొదలైన ఈ చిత్రం చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా నిలుస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ప్రేమ భావోద్వేగాలు, విజువల్ గ్రాండియర్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మహామాక్స్.